నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బకింగ్ చంద్ర చటర్జీకి చిత్ర అక్షర నివాళి. నంద్యాల కళాకారుడి అద్భుత సృష్టి. నంద్యాలలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. నంద్యాలలో మీడియా ప్రతినిధుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం. దళారులను నమ్మి మోసపోవద్దు. నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు హెచ్చరిక. వలస కార్మికుల వివరాల సేకరణపై కార్మిక శాఖ ప్రత్యేక దృష్టి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు. ప్రభుత్వ కార్యాలయాల్లో ధృవీకరణ పత్రాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని నంద్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన సేవల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అవసరమైన వివిధ రకాల ధృవీకరణ పత్రాల మంజూరు ప్రక్రియపై తహసీల్దార్ శ్రీనివాసులు కీలక సూచనలు చేశారు. సర్టిఫికేట్ల కోసం ఎవరు మధ్య దళారులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను అత్యంత సులభతరం చేసిందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం లేదా ధృవీకరణ పత్రాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేరుగా సంబంధిత యాప్ ద్వారా ధృవీకరణ పత్రాలను పొందే వెసులుబాటు ఉందని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా సేవలు పొందాలని కోరారు. అదేవిధంగా పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ సూచించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తమ పనులను వీలైనంత వరకు ఉదయం వేళల్లోనే పూర్తి చేసుకోవాలని, ఎండలో తిరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల మండల ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. రాబో రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు అత్యవసర పనుల నిమిత్తమే మధ్యాహ్నం వేళల్లో బయటికి తిరగవలను. ఏదైనా అవసరాలు ఉంటే ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే పనులు చూసుకోవాలను. అత్యవసర పనులు మాత్రం ఉంటే మాత్రమే మీరు మధ్యాహ్నం బయటికి వెళ్ళను. వీలైనంత వరకు మధ్యాహ్నం పూట ఈ పనులు పోస్టుకు వాయిదా వేసుకొని ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకునేలా చూసుకోవాలను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ గవర్నెన్స్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ప్రజలు నిత్యము కార్యాలయ చుట్టూ తిరగకుండా మీరు వాట్సాప్ ద్వారానే మీ యొక్క సర్టిఫికేట్ సంబంధించి దరఖాస్తులు చేస్తే వాటిని మేము కార్యాలయం ద్వారా అప్రూవల్ చేసి పంపించగలము. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. తర్వాత ఏదైనా దళారులు మేము ఆ సర్టిఫికేట్ చేపిస్తాము, ఈ సర్టిఫికేట్ చేపిస్తాము అని మిమ్మల్ని ప్రజలను మభ్యపెట్టి మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తే కూడా అటువంటి వాటిని నమ్మొద్దు. మీకు ఏదైనా అవసరం ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి తహసీల్దార్గా ఉన్న వారిని కానీ, నన్ను కానీ, మా కార్యాలయంలో సిబ్బంది కానీ నేరుగా వచ్చి మీ అవసరాలు ఏదైనా ఉంటే కూడా వాటి గురించి వివరించి మీ పనులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ప్రజలు ఎవరైనా సరే దళాలను నమ్మి ఎటువంటి డబ్బులు చెల్లించవద్దు. ఎటువంటి మీ పనుల నిమిత్తము ఎవరికి కూడా ఎటువంటి రూపాయి పైసా కూడా ఇవ్వనవసరం లేదు. కాబట్టి ఇది అందరూ ప్రజలు గుర్తించి మీ పనులు మీరు దళాలను నమ్మకుండా చేయించుకోవాల్సిన కోరుతున్నాను. వందే మాతర గేయ రచయిత బకింగ్ చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకుని
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు కళారత్న చింతలపల్లె కోటేష్ తన కుంచెతో అద్భుతమైన నివాళులర్పించారు. వందే మాతర గీతం రాసి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన రూపొందించిన చిత్ర అక్షర నివాళి అందరినీ ఆకట్టుకుంటోంది. అక్షర రూపం ఏకంగా 2120 అక్షరాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. A3 డ్రాయింగ్ చార్ట్ పై వాటర్ కలర్స్, కలర్ పెన్నులతో భారతదేశ పటాన్ని త్రివర్ణ పతాక రంగుల్లో తీర్చిదిద్దారు. ఇండియా మ్యాప్ మధ్యలో బకింగ్ చంద్ర చటర్జీ చిత్రాన్ని వేసి ఆయన రాసిన పూర్తి వందే మాతర గేయాన్ని అక్షరబద్ధంగా చేశారు. ఈ అద్భుత చిత్రాన్ని పూర్తి చేయడానికి చిత్రకారుడు కోటేష్ కు 3 గంటల సమయం పట్టింది. మతాల కన్నా దేశభక్తి మిన్నా అని కళారత్న కోటేష్ చాటి చెప్పారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అని అర్థమని, స్వాతంత్ర పోరాటంలో ఈ నినాదం యోధుల్లో ఎంతో స్ఫూర్తిని నింపిందని ఆయన గుర్తు చేశారు. మాతర గేయాన్ని రచించిన బంకింగ్ చంద్ర చటర్జీ వర్ధంతిని పురస్కరించుకొని మరియు వందే మాతర గేయము 150 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము దేశమంతా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా A3 డ్రాయింగ్ చార్ట్ మీద బంకింగ్ చంద్ర చటర్జీ చిత్రాన్ని వేశాను. అలాగే ఇండియా మ్యాప్ను అంటే భారతదేశం మ్యాప్ను మన జాతీయ జెండా రంగులైన అంటే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఈ రంగులతో మన భారతదేశ చిత్రపటాన్ని వేశాను. దాని చుట్టూ వందే మాతరం నినాదాలు రాశాను. అలాగే వందే మాతరం గీతాన్ని పూర్తి గేయాన్ని రాశాడు. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అంటే ఈ నినాదాలు కూడా రాశాను. మొత్తం 2120 అక్షరాలతో ఈ అక్షర నివాళి చేశాను. అంటే ఈ చిత్రాన్ని అన్ని అక్షరాలతో రాశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. మన ప్రతి భారతీయుడు మన దేశభక్తి గేయమైన వందే మాతరం గేయాన్ని ఆలపించాలి, గౌరవించాలి. స్వాతంత్ర సమరంలో వందే మాతరం అనే నినాదము ఎంతో స్ఫూర్తినిచ్చింది. స్వాతంత్ర పోరాట యోధులు అందరూ ఈ నినాదం వాడారు. ఈ నినాదంతో దేశ ప్రజలు ఎంతో చైతన్యవంతులుగా చేసింది. అటువంటి దేశభక్తి గేయాన్ని అందించిన ఆ చటర్జీని, ఆ మహనీయుని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. అసలు వందే మాతరంలో గేమ్ ఏమర్థం ఉంది? వందే మాతరం అంటే మాతృభూమి వందనం. సుజలాం సుఫలాం, జలాధారాలు అంటే నదులు, జీవనదులు, మలయాళ పర్వతాలు, ప్రశాంత శీత పవనాలు, పచ్చని పైర్లు, ఎంత అందమైన దేశము. మన ప్రకృతి గురించి, మన దేశం గురించి, మన దేశంలో ఉన్న మంచి ప్రకృతి సోయగాల గురించి అందాన్ని గుర్తించి, మన సాంప్రదాయం గురించి, ఇలా మన సౌందర్యాన్ని, మన దాని గురించి ఇట్లా గేయం ఉంది. అటు మంచి గేయాన్ని రచించినాడు మహానుభావుడు. ప్రతి ఒక్క భారతీయుడు ఆలపించాడు. ఇటీవల తెలంగాణలో వందే మాతరం గీతము పాడుతున్నప్పుడు MIM పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు వారు బయటకు వెళ్ళారు. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే మతాల కన్నా మాతృభూమి మిన్న, మన దేశభక్తి మిన్న. ప్రతి మతాల వారు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. అందులో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అటువంటిప్పుడు మన దేశభక్తి గేయమైన వందే మాతర గీతాన్ని గౌరవించాలి, పాడాలండి. అందుకే నేను ఈ చిత్రాన్ని దేశభక్తితో ఇన్ని వేల అక్షరాలతో సరే వేయాలని మనస్ఫూర్తిగా, ఆనందంగా, సంతోషంగా వేశాను. ఆ మహనీయునికి ఆ చిత్రాన్ని ఇవ్వాలనిపించాను. నంద్యాల జిల్లాలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల RDO కార్యాలయ సమీపంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంగళవారం ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక సహకారంతో జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ మరియు సైకియాట్రీ వంటి విభాగాలకు చెందిన నిపుణులు జర్నలిస్టులకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ లలిత, డిఐపిఆర్ఓ మల్లికార్జునయ్య పాల్గొన్నారు. వీరితో పాటు డాక్టర్ అనూష, డాక్టర్ అయేషా, డాక్టర్ అనిత, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ క్రాంతి వంటి నిపుణులైన వైద్యులు తమ సేవలు అందించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు మరియు ఐఎండ్ఆర్ పిఆర్ సిబ్బంది ఈ మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం కావడానికి సమన్వయం చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒక శుభ దినం. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ డే కూడా ఈరోజే ఉంది కాబట్టి ఇదే రోజున మరి మీడియా మిత్రులకు అందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా జనరల్గా స్క్రీనింగ్ క్యాంప్స్తో పాటుగా వాళ్ళు టెస్ట్ చేయడం కానీ, ఎమర్జెన్సీ ఏదైనా ఈసీజీ మిషన్ ద్వారా ఏదైనా హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే రెఫర్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రైవేట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా, కార్డియాలజిస్టులు, తర్వాత ఆర్థోపెడిక్స్ వాళ్ళు వచ్చారు. అలాగే మా తరఫున కూడా గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈరోజు ల్యాబ్ టెస్ట్ కానీ, తర్వాత వచ్చేసి మెయిన్గా స్క్రీనింగ్ సంబంధించి జనరల్ మెడిసిన్ సంబంధించి కార్డియాలజిస్టు, గైనకాలజిస్టులు, తర్వాత వచ్చేసి సైకియాట్రిస్టు అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీడియా మిత్రులకు క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ టైం. ఇది ఈ మధ్యకాలం ఎప్పుడూ చేయలేదు, దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ లాగా చేసిన తర్వాత ఏదైనా పెద్దగా ఇంకా గుర్తింపు ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మేజర్గా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్లో కానీ, మన జీజీ నంద్యాల కానీ వెరిఫై చేసి అక్కడ మరీ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా మేడం గారు చెప్పారు. గౌరవ కలెక్టర్ మేడం గారు ఇప్పుడే వచ్చి ఈ శుభ సందర్భంలో లాంచ్ చేసి వెళ్ళిపోయారు. మేడం గారికి వీసి ఉండడం వల్ల. సో కాబట్టి మీడియా మిత్రులందరికీ దయచేసి అందరూ రావాలని, వారి కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ, పీడియాట్రిక్స్ డాక్టర్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్. కాబట్టి మంచి అవకాశము. అన్ని రకాలుగా టెస్ట్ చేయడం, స్క్రీన్ చేయడం, పరీక్షలు చేసి వారికి సబ్సిడీగా మందులు, అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే మీడియా మిత్రులు వారి కుటుంబం అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షలన్నిటి ద్వారా టెస్ట్ చేసుకోవాలని మరీ కోరుతున్నాను. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ స్పెషల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ 2 times స్క్రీనింగ్ చేసుకోవాలి. అలాగా మెయిన్ గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఎవరైనా కానీ వచ్చి స్క్రీనింగ్ అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ అంటే మనం ఏదైనా కానీ అన్డయాగ్నోస్డ్వి డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. ప్లస్ దీంట్లో చాలా మంది డాక్టర్స్ అంటే కార్డియాలజీ, మెడికల్, సర్జికల్, గైనిక్, పీడియాట్రిక్, సైకియాట్రీ, తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి మీకు అన్ని రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే జనరల్ గా చేసే ఈసీజీ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తాము. అలాగే ట్రీట్మెంట్ కూడా మందులు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ రోజు ఆర్గనైజ్ చేసిన క్యాంపు, ముఖ్యంగా ఇది ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా కి సంబంధించిన క్యాంపు. సో దీంట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో కార్డియాలజిస్ట్ గా మేము పాల్పంచుకోవడమే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ గారికి కృతజ్ఞతలు. దీంట్లో ముఖ్యంగా మేము గుండె జబ్బులకు సంబంధించి ఆల్రెడీ గుండె జబ్బులు సంబంధించి మందులు వాడుతూ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు దీంట్లో మన దగ్గర చూయించుకొని వాళ్ళ ఫాలో అప్ మెడికేషన్స్ చూడడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా కొత్త సమస్యలు ఏమన్నా వస్తే వాటికి సంబంధించి ఇక్కడ వీలైనన్ని టెస్టులు ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులు ఏదైనా మార్చడం కానీ పెంచడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా కొత్తగా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఈసీజీ పరీక్ష ద్వారా మనకి ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే రీసెంట్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని తొందరగా కనుక్కొని ఫర్దర్ గా ఏం చేయాలి అనే దానికి అవకాశం ఇక్కడ మనకి దొరుకుతుంది.
సో దాంతోపాటు నేను ముఖ్యంగా గుండె జబ్బుల గురించి అవగాహన ఇవ్వాలని మీడియా మిత్రులకి ఇవ్వడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీన్ని మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర ప్రసాద్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్య దినోత్సవం నాడు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్లా మరియు సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. సాధారణంగా రక్తం కావాలంటే డోనర్ లేదా రీప్లేస్మెంట్ అడుగుతుంటారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో డోనర్ లేకపోయినా, రీప్లేస్మెంట్ ఇవ్వకపోయినా నంద్యాల రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నుండి రక్తదానం అందజేస్తామన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో రక్తం కొరత ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని యువజన సంఘాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో SBI ఆగ్రో ఇండస్ట్రీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దాదాపు 15 మందికి పైగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ నాగేశ్వరరావు, రెడ్ క్రాస్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నందు మనము ఇక్కడ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము మన నంద్యాలలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పలువురు రక్తదానం చేసి ఉన్నారు. దీనికి వచ్చేసి మనకు ఎవరి సంవత్సరం కూడా మనము ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఆరోగ్య దినోత్సవాన్ని మనము ఖచ్చితంగా అందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా అందరం కూడా ఆరోగ్యం ఉంటేనే అన్నీ కూడా మనకు ఉంటాయని చెప్పేసి మనము ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు, తర్వాత జంక్ ఫుడ్స్ కావచ్చు, వాటన్నిటి ద్వారా ఆరోగ్యాలు అనేవి పాడైపోతూ ఉన్నాయి. సో అటువంటి వాటికి దూరంగా ఉండి రోజు వాకింగ్ చేయడం కానీ, తర్వాత నెక్స్ట్ వాళ్ళు రన్నింగ్ చేయడం కానీ, చిన్నపాటి వ్యాయామాలు చేయడం కానీ అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు ఇక్కడ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో. ఈ శిబిరంకి మా మదర్ బ్లడ్ బ్యాంక్ అయిన కర్నూలు రెడ్ క్రాస్ వారి సహకారంతో నంద్యాల జిల్లాలో విరివిగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాకు నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్య సంరక్షణ కోసం కూడా రెడ్ క్రాస్ సంస్థ కృషి చేస్తూ ఉంది. ఈరోజు మా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వెంకటేశ్వర ప్రసాద్ సార్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. అలాగే మా ఈ కార్యక్రమంలో మా జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి సార్ గారు, మా కోశాధికారి మన నాగేశ్వరరావు గారు, అలాగే మా సీనియర్ టెక్నీషియన్ రమేష్ బాబు గారు, మా సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్లోని టాయిలెట్లకు మరమ్మతులు చేపట్టడంతో ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే మహిళలు, చిన్నారులు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎప్పుడు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం బస్టాండ్లో ఉన్న టాయిలెట్లకు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. దీనివల్ల లోపల ఉన్న సౌకర్యాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయం చూపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై స్పందించిన ఆర్టీసీ మేనేజర్ మాధవిలత ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సహకారంతో త్వరలోనే బస్టాండ్ ఆవరణలో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. జై మాధవీలత, డిపో మేనేజర్గా నేను నంద్యాల డిపోలో చేస్తున్నాను. ఇక్కడ కొత్త బస్టాండ్లో ఉన్న టాయిలెట్స్ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది కాబట్టి దాని వర్క్స్ నడుస్తున్నాయి. దానికోసము ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు అదనంగా సదుపాయాలు ఇప్పుడు మొబైల్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి టాయిలెట్స్ తయారు చేపిస్తున్నాము. ప్లస్ యూరినల్స్కు జెంట్స్కు యూరినల్స్కి కూడా అదనంగా యూరినల్స్ ఓపెన్ యూరినల్స్ కూడా అందుబాటులోకి తెచ్చుకున్నాము. ఇంకా ఎంక్వైరీ నైట్ టైమ్స్ ప్యాసింజర్ ప్రయాణికులు దిగినప్పుడు వాళ్ళ కోసము పాత బస్టాండ్లో ఇన్ గేట్లో ఉన్న టాయిలెట్స్ వాడుకోవడానికి కోసం వాళ్ళకు 24 hours టాయిలెట్స్ ఉండేటట్లు అందుబాటులో వాళ్ళను ప్రొవైడ్ చేశాము. ఎంక్వైరీ వాళ్ళకు కూడా వాళ్ళను లేడీస్ ఎవరైనా దిగినా కూడా వాళ్ళను పాత బస్టాండ్లో టాయిలెట్లకు చూపించే విధంగా వాళ్ళకు చెప్పి ప్రయాణికులను అక్కడి దాకా తీసుకొని ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకునేటట్లు వాళ్ళకు అవగాహన కల్పించాము. నంద్యాల జిల్లాలో వలస కార్మికుల సంక్షేమం కోసం మరియు వారి రక్షణపై కార్మిక శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థానిక హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. నంద్యాల జిల్లా కార్మిక శాఖ కమిషనర్ బషరున్నిసా బేగం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులకు అవసరమైన సదుపాయాలను కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. యజమానులు ఎటువంటి ఆందోళన చెందకుండా తమ వద్ద పనిచేస్తున్న వలస కార్మికుల పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాలని కోరారు. మరోవైపు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్మికుల రక్షణ కోసం కీలక సూచనలు చేశారు. మండుతున్న ఎండల దృష్ట్యా ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనివేళల్లో మార్పులు చేయాలని సూచించారు. ఈ సమయంలో కార్మికులతో పనులు చేయించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒకవేళ నిర్లక్ష్యం వల్ల ఏ కార్మికుడైనా వడదెబ్బకు గురై ప్రాణాపాయ స్థితికి వెళ్తే సంబంధిత యజమానిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. కార్మికుల భద్రత పూర్తిగా యజమానుల బాధ్యతేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలు అతిక్రమించకుండా సహకరించాలని కార్మిక శాఖ కోరుతోంది. అందరికీ నమస్కారం అండి. నంద్యాల జిల్లా ఫ్యాక్టరీ యజమానులు, అదేవిధంగా షాపుల యజమానులు, కన్స్ట్రక్షన్ సైట్స్ యజమానులు, వీళ్ళందరికీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలియచెప్పడం ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువగా మనకు నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే ఉంది. కనుక ఈ హీట్ వేవ్స్ ప్రభావం నుండి వర్కర్లకు వడదెబ్బ తగలకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కనుక యజమానులందరూ కూడా దయచేసి కొన్ని ప్రికాషన్స్ అనేటువంటివి తీసుకోవాలి. ఎలాంటి ప్రికాషన్స్ అని అంటే, ముందు వాళ్ళ వర్కర్లకు పీక్ అవర్స్ అంటే 11:30 నుండి 4 గంటల మధ్యలో వాళ్ళతో వర్క్ చేయించద్దండి. రెండవది, వాళ్ళు పనిచేసే దగ్గర ఏదైనా ఎండ ఉంటే వాళ్ళకు షేడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా నీళ్లు, బటర్ మిల్క్, తర్వాత ఓఆర్ఎస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా పెట్టుకోవాలి. తర్వాత సేఫ్టీ మెజర్స్, ప్రికాషన్స్ లాంటి గ్లౌజులు, తర్వాత హ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైతే వడదెబ్బ సిమ్టమ్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందో, ఆ వడదెబ్బ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా వర్కర్లను నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లటము, నీళ్లు ఎక్కువగా తాపించటము, అదేవిధంగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా మీరు యజమానులుగా మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు. మేము డిపార్ట్మెంట్ తరఫు నుండి మీకు అందరికీ కూడా మీ అసోసియేషన్స్ ద్వారా, అదేవిధంగా త్రూ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు మీకు అందరికీ కూడా వడదెబ్బ తగలకుండా, వడదెబ్బ టైంలో అంటే ఈ ఎండాకాలంలో
తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయొచ్చు అనేటువంటి అన్ని కూడా మెన్షన్ చేస్తూ ఒక పోస్టర్ అనేటువంటిది మీకు అందరికీ పంపించడం జరిగింది. మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ పోస్టరు ప్రతి ఒక్క షాప్లోనూ, ప్రతి ఒక్క ఫ్యాక్టరీలోనూ మీరు డిస్ప్లే చేసుకొని తీరాలి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నటువంటి యజమానులకు తెలియచెప్పడం ఏంటి అని అంటే, మీరు దయచేసి ఈ వర్కర్లతో ఎండ పొద్దున పని చేయించొద్దండి. పొద్దున మార్నింగ్ 10 లోపల చేయించండి, 4 గంటల తర్వాత చేయించండి, కానీ ఎండ పొద్దున మాత్రము పని చేయించొద్దండి. ఒకవేళ వడదెబ్బ తగిలి ఏ వర్కర్ కన్నా ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత యజమానులు వహించాల్సి వస్తుంది. మేము ఆఫీసర్లుగా, మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీ విజిట్లు చేస్తూనే ఉంటారు. ఎక్కడైనా ఇట్లాంటి వైలేషన్స్ కనిపిస్తే మాత్రము మీ మీద కఠిన చర్యలు అనేటువంటివి తప్పవు. అదొకటి. రెండవది వచ్చేసి, ఈ ఫ్యాక్టరీ యజమానులకు, తర్వాత షాపుల యజమానులకు, హోటల్స్ యజమానులకు తెలియచెప్పడం ఏంటంటే, మీ దగ్గర ఎక్కడైనా ఇతర రాష్ట్రాల నుండి పని చేయడానికి వచ్చినటువంటి కార్మికులు ఉంటే ఆ కార్మికుల వివరాలన్నీ కూడా మా కార్మిక శాఖకు ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు అనెక్సర్ల రూపంలో మేము పంపిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ఆఫీసర్లు మీ దగ్గరకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్ చేసుకుంటున్నారు. దయచేసి మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో సహకరించండి. ఈ ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు తీసుకుంటున్నాము అంటే, మేము మీ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్షన్ చేయటం లేదు. మేము కేవలం ఇతర రాష్ట్రాల వర్కర్ల వివరాలు మాత్రమే మేము తీసుకుంటున్నాము. ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి వార్ కారణంగా మనకు గ్యాస్ అనేటువంటిది తగ్గిపోయింది. వాళ్లకు గ్యాస్ ప్రాబ్లం రావటం వల్ల ఏదన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, వాళ్లకు జీతాలు మీరు సక్రమంగా ఇవ్వటం లేదా, వాళ్ళకు అకామిడేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఈ ప్రాబ్లమ్స్ గుర్తించి ఏవైనా ఉంటే అవి గుర్తించి వాళ్లకు మా తరపున, డిపార్ట్మెంట్ తరపున సహాయం చేయడానికి మాత్రమే మేము మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము తీసుకుంటున్నాము. కనుక మీరందరూ కూడా సహకరించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బకిం చంద్ర చటర్జీకి చిత్ర అక్షర నివాళి. నంద్యాల కళాకారుడి అద్భుత సృష్టి. నంద్యాలలో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. నంద్యాలలో మీడియా ప్రతినిధుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం. దళారులను నమ్మి మోసపోవద్దు. నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు హెచ్చరిక. వలస కార్మికుల వివరాల సేకరణపై కార్మిక శాఖ ప్రత్యేక దృష్టి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.